హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము. రవ్వతో కట్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా? ముందుగా ప్యాన్ వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు కొంచెం వేగనివ్వాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక్క పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి కదా, ఒక 3 to 4 మినిట్స్ కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ బఠానీ వేసుకుంటున్నాను నేను, పచ్చి బఠానీ. మీరు కావాలనుకుంటే ఇంకా ఏమైనా వేసుకోవచ్చు, అంటే క్యాప్సికమ్ కానీ లేదా బీన్స్ కానీ అలాంటివి చిన్నగా ముక్కలు తరిగి వేసుకోవచ్చు. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాము. 1 or 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. వీటిని పెద్దగా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాం కదా. 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మీరు కావాలనుకుంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. కారం కానీ సాల్ట్ కానీ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, అంటే పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకే నేను కొంచెమే వేశాను. ఇప్పుడు దీంట్లో 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. అంటే నేను 1/2 కప్ రవ్వ తీసుకుంటున్నాను, అందుకే 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. మనం కూరగాయ ముక్కలు అవి వేసాం కదా, అందుకోసమని. ఇప్పుడు స్టవ్ కొంచెం హైలో పెట్టుకొని ఈ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు మరిగేటప్పుడు మనం రవ్వ వేసుకుందాము. నీళ్లు మరుగుతున్నాయి, కాకపోతే మీరు టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ మీకేమైనా తక్కువ ఉందంటే ఇప్పుడు వేసుకోవచ్చు. 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. మామూలుగా ఉప్మా రవ్వనే ఇది. కలుపుకుంటూ వేసుకోవాలి. లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇది దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసుకుందాము. ఇంకా ఏమైనా కూరగాయలు కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇందులో పిల్లలు ఏమైనా తింటారు అనిపిస్తే వేసుకోవచ్చు. కావాలనుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. ఇది ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేసింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇందులో నేను 1/2 లెమన్ కలుపుకున్నాను. బాగా కలుపుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం స్లర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దాంట్లో ఒక 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి, అంటే లమ్స్ ఏమి ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను నేను. ఇది మామూలు బ్రెడ్ని మనం మిక్సీలో వేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ తయారైపోతాయి. కోటింగ్ కోసం, మన కట్లెట్స్కి కోటింగ్ కోసం బ్రెడ్ క్రమ్స్. ఇదిగోండి, ఇది కూడా రవ్వ కూడా చల్లారిపోయింది. చేతులకి ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి కొంచెం నిమ్మకాయ సైజ్ అంత ముద్ద తీసుకుని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా చేసుకుని ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్లో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కోట్ అయ్యేలాగా కోట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే మనం వీటిని షాలో ఫ్రై చేసుకుంటాము. మనకు కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. షేప్ కూడా మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. ఇవి బ్రెడ్ క్రమ్స్ అనే కాదండి, మీకు బ్రెడ్ క్రమ్స్ లేకపోయినా పర్లేదు. ఓట్స్ పౌడర్లో కూడా, అంటే ఓట్స్ని కూడా కొంచెం గ్రైండ్ చేసుకొని దాంట్లో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, కార్న్ఫ్లేక్స్తో కూడా మనం కోట్ చేసుకోవచ్చు.
ఇదిగోండి ఇలాగా నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి ఇలాగా ప్యాన్ పెట్టుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. ఎప్పుడన్నా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం కావాలి, అది కావాలి, ఇది కావాలి అడుగుతుంటారు కదా, అప్పుడు ఇవి చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. మనం అన్ని వెజిటేబుల్స్ కూడా వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. ఒక్క నిమిషం తర్వాత తిరిగేసుకోవాలి. ఇలా 2 వైపులా తిరిగేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే మాడుతుంది, లోపల ఉడకదు. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి. జాగ్రత్తగా తిరిగేసుకోవాలి. మనం బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకున్నాం కాబట్టి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. ఇదిగో చూడండి, 2 వైపులా బ్రౌన్ కలర్ కాలింది కదా, అంతే. టేస్టీగా రవ్వ కట్లెట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఇదిగోండి వేడి స్నాక్స్ రెడీ అయిపోయాయి. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి చాలా బాగుంటాయండి. మీరు కావాలనుకుంటే సాస్తో తినొచ్చు, గ్రీన్ చట్నీ కానీ టమాటా సాస్ కానీ మీ ఇష్టం, దేనితోనైనా తినొచ్చు, లేదంటే ఇలాగా కూడా తినేసేయచ్చు. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.